హలో అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజైతే తెలంగాణలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ సీట్లు, ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశం కొరకు సమాచారం అయితే 6, 7 మరియు 8వ తరగతుల దాని గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మార్చి 6వ తేదీ నుంచి అనుకుంటా బహుశా. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి గాను 6, 7, 8 మరియు 9వ తరగతులలో ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్లో ఖాళీ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పేసి వీళ్ళైతే ఒక ప్రకటనలో వీళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జిల్లా కేంద్రాలలో అంటే జిల్లా హెడ్ క్వార్టర్లలో కంప్లీట్గా అయితే పెడతారని చెప్తున్నారు. ఈ అర్హత వచ్చేసి 6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి మరియు 31 ఆగస్టు 2025 నాటికి 12 సంవత్సరాలకు మించకుండా 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉండాలని అంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు. అదేవిధంగా ఎవరైతే 7వ తరగతిలో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలు మరియు ఏజ్ వచ్చేసి అందరికీ కట్ ఆఫ్ ఏజ్ 31 ఆగస్టు పెట్టారు. 18 సంవత్సరాలు మించకూడదు, 11 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. అదేవిధంగా 8వ తరగతిలో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళకు వచ్చేసి 31/8/2025 నాటికి 14 సంవత్సరాలు మించకూడదు, 12 సంవత్సరాలకి తక్కువగా ఉండకూడదు అనమాట. అదేవిధంగా 9వ తరగతిలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళకైతే 31 ఆగస్టు 2025 నాటికి 15 సంవత్సరాలు మించకూడదు, 13 సంవత్సరాలకి తక్కువ కాకుండా ఉండాలి. సో అన్నిట్లో కామన్గా ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు ఉంటుందన్నమాట. సో అది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. విద్యార్థులు వచ్చేసి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనమాట. జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలలో చదువుతూ ఉండాలి. అదేవిధంగా ఆదాయ పరిమితి కూడా ఇచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 1,50,000, పట్టణ ప్రాంత విద్యార్థుల వరకు 2 లక్షలకైతే మించరాదని చెప్పారు. సో మీరు ఇక్కడ గమనించండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. సో ఉమ్మడి జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు అని పిలుస్తారు కదా పాత జిల్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే అది మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల, నారాయణపేటగా ఏర్పడింది. కానీ మహబూబ్నగర్ మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకుంటారనమాట. సో ప్రవేశ పరీక్ష తెలుగు, లెక్కలు మరియు సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం సోషల్లో ఉంటుందన్నమాట. 6వ తరగతి కొరకు 5వ తరగతిలో సిలబస్, 7వ తరగతి కొరకు 6వ తరగతిది, 8వ తరగతి కొరకు 7వ తరగతి, 9వ తరగతి కొరకు 8వ తరగతి సిలబస్ ఉంటుందన్నమాట. సో ఈ నమూనా ప్రశ్నలు, ఓఎంఆర్ సీట్లు వీటి గురించి డీటెయిల్స్ వీళ్ళు కంప్లీట్గా ఈ వెబ్సైట్లో అయితే పొందుపరిచారనమాట. ఇది ఇంగ్లీష్లో తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. పరీక్షా కేంద్రం వచ్చేసి మనకు ఖచ్చితంగా మన సొంత జిల్లాలోనే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సొంత జిల్లాలోనే ఉంటుందన్నమాట. రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయన్నమాట. బీసీ గురుకుల పాఠశాలలో రిజర్వేషన్స్ కూడా వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. అందరికీ ఏబిసిడిఈ కేటగిరీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, అనాథలకు మొత్తం ఈ విధంగా అయితే ఇచ్చేసారన్నమాట. మీరు ఒక హాల్ టికెట్లు కూడా 15 ఏప్రిల్ నాటి నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్సైట్ ఏదైతే ఇచ్చారు వీళ్ళు, ఈ వెబ్సైట్ ద్వారా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, వెబ్సైట్ చూసుకోవచ్చు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఫోన్ ద్వారా మెసేజ్ పంపుతామని చెప్పారు. అడ్మిషన్ ప్రక్రియ వచ్చేసి 31 జూలై 2020 కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. సో ఏ విధంగా దరఖాస్తు చేయ విధానం అంటే అభ్యర్థులు మనకి క్వాలిఫికేషన్స్ మనం ఎలిజిబుల్ అనుకుంటే ఈయన తెలంగాణ ప్రాథమిక ఆన్లైన్కి ప్రాథమిక వివరాలతో అంటే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి, సంరక్షకుడు లేదా సంరక్షణ మొబైల్ నెంబరు, 150 రూపాయలు చెల్లించిన తర్వాత ఒక జర్నల్ నెంబర్ ఇస్తారంట. తర్వాత మనం వచ్చేసి ఆ జర్నల్ ఆధారంగా ఏదైనా ఆన్లైన్లో లేదా ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీరు సొంతంగా ఇంట్లో నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరికైతే ల్యాప్టాప్ అందుబాటులో ఉంటుందో, మొబైల్ అయితే కాస్త ఇబ్బంది అని అనుకుంటున్నాను. సో మనకు 31/3/2025 వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం 31/3 లాస్ట్ సోమవారం వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తును నింపిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడునంట, దాన్ని ప్రింట్ తీసుకోవాలని చెప్తున్నారు. దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించి ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్తా ఉన్నారు. దరఖాస్తు చేయి సమయానికి అభ్యర్థి వద్ద
కుల ధృవీకరణ, క్యాస్ట్, ఇన్కము, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేటు, పుట్టిన తేదీ మొదలగు ధృవపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని యెడల అట్టివారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొంది ఉండాలి. ఇబ్బంది ఏం లేదు. అంత లోపల జనరల్గా ఇప్పుడు అందరి దగ్గర క్యాస్ట్, ఇన్కము, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇంకా తీసుకొని ఉంటారు. ఎందుకంటే స్కూల్స్ కండక్ట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో అవి తీసుకోవచ్చు. వాళ్ళ మీరు స్కూల్లో వెళ్తే సంబంధిత స్కూల్లో వెళ్ళి మేము ఇలా పలానా వాటికి అప్లై చేస్తున్నాము ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు హెడ్ మాస్టర్స్. దానికైతే ఇబ్బంది ఏం లేదు. హాల్ టికెట్లు వచ్చేసి పరీక్ష తేదీకి 7 రోజుల ముందుగా తమ రిఫరెన్స్ నెంబర్ ద్వారా చెక్ మీరు సొంతంగా మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ప్రింట్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి సో మనము ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళడం బెటర్ అన్నమాట. హాల్ టికెట్లు పోస్టులో కానీ నేరుగా అభ్యర్థులకు కానీ పంపబడవు. కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. గమనించగలరు. ఇది గమనించండి. వాళ్ళు పోస్టులో అయితే పంపరు, ఇంటర్నెట్లో మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. తర్వాత మనం ఈ వెబ్సైట్లోనే కంప్లీట్గా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయైతే చూసుకోవచ్చు అనమాట. దానికైతే ఇబ్బంది లేదు. మీరు చూసుకొని అప్లై చేయాలనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి.